రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అని ప్రశ్నించిన ఆయన జీహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు ఎలా చేస్తారన్నారు. ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే మరొక వైపు ఐఏఎస్లను బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విచ్చలవిడిగా ఇంటింటికి ఇచ్చినటువంటి డబ్బు కాకుండా పోలింగ్ బూత్ల వారీగా ఓపెన్గా పోలీసుల ముందు, అధికారుల ముందు, పోలింగ్ బూత్ లోపల, పోలింగ్ బూత్ బయట మా పార్టీ తరఫున మేము పోలింగ్ బూత్ ఆఫీసర్ కానీ పోలీస్ అధికారులకు కానీ ఎవరికి కంప్లైంట్ చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ ఏ రకమైనటువంటి స్పందన లేదు. అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్నదా? వాళ్ళు రూపకల్పన చేసినటువంటి విధి విధానాలు అమలు చేస్తున్నారా? ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. విచ్చలవిడిగా ఇంటింటికి ఇచ్చినటువంటి డబ్బు కాకుండా పోలింగ్ బూత్ల వారీగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాలకి పాల్పడుతుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. పోలీసులతో కలిసి బీజేపీ అభ్యర్థులను భయభ్రాంతులకి గురి చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన నాటి నుండే వారిని టార్గెట్ చేస్తూ వేధించారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తన ఆధిపత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తన ఒక ఆధిపత్యాన్ని తన ఓడిపోతున్న భయంతో అధికార దుర్వినియోగం చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రచార సమయంలో కూడా అనేక అరాచకాలు, మంచిర్యాలలో మా క్యాండిడేట్స్ ఇళ్ల మీద రాళ్ళు వేయటము, అటాకులు చేయటము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించి మీ ఇంట్లో గాంజా పెట్టి గాంజా కేసు పెట్టడమని, ఇటువంటి ఒక బెదిరింపులతో చాలా మందిని వేధించి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో పోలీసులు కూడా వాళ్ళ ఒక మాటలు, వాళ్ళ ఒక సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ మీదనే పనిచేశారు, నిర్దేశం మీదనే పనిచేశారు. తెలంగాణలో ఒక బీభత్సాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మా రాజకీయ పట్టు కోల్పోతున్న భయంతో ఈ అన్ని అరాచకాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తన ఒక ఆధిపత్యాన్ని తన ఓడిపోతున్న భయంతో అధికార దుర్వినియోగం చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రచార సమయంలో కూడా అనేక అరాచకాలు, మంచిర్యాలలో మా క్యాండిడేట్స్ ఇళ్ల మీద రాళ్ళు వేయటము, అటాకులు చేయటము, భారతీయ జనతా పార్టీ